క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో సంగతులు మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. అవి కొన్నిసార్లు మన విశ్వాసానికి పరీక్షలుగా ఉంటాయి. కొన్ని మన ప్రార్థనా జీవితానికి కూడా ఆటంకాలుగా ఉంటాయి. మరికొన్ని మనలను అనవసరంగా నిరాశ నిస్పృహకు లోను చేసే విధంగా కూడా ఉంటాయి. ఆ పరిస్థితులు అనేవి మన ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, కొన్నిసార్లు మన ఆరోగ్యంలో కూడా వస్తుంటాయి. ఇవన్నీ కూడా మన విశ్వాసానికి ఎంతో కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తూ ఉంటాయి. అంతా బాగుంటే చక్కగా విశ్వాసంలో ఉంటాం, ప్రార్థనలో ఉంటాం, ఏ ఇబ్బంది లేకుండా. కానీ కొన్నిసార్లు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలా తగిలినప్పుడు తట్టుకొని నిలబడగలగాలి. అది నిజమైన విశ్వాసం. క్రైస్తవులుగా మనకి మన యొక్క విశ్వాసానికి, ప్రార్థనా జీవితానికి ఎన్నో ఉరులు అనేవి జరుగుతూ ఉంటాయి. విశ్వాసానికి ఉరి జరుగుతూ ఉంటుంది. అంటే విశ్వాసం అనేది పూర్తిగా ఉరివేయబడినట్లుగా ఉంటుంది. ఉరివేయబడితే ఎట్లా ఉంటుంది? ఊపిరాడదు, ప్రాణం పోయే అంత స్థితికి వచ్చేస్తున్నట్లుగా విశ్వాసానికి కానీ, క్రైస్తవ జీవితానికి కానీ, ప్రార్థనా జీవితానికి కానీ ఈ లోకంలో ఎన్నో చిక్కులు, ఊరులు, వలలు అనేవి మనకు ఉంటాయి. వాటిల్లో కొన్ని తెలుసుకుందాం. ఏవే విషయాలు మనకి ఊరులుగా ఉంటాయి, తెలిస్తే వాటిలో చిక్కుకోకుండా ఉంటాం కదండి. అసలు ఉచ్చు ఏంటో తెలిస్తే, ఉచ్చు ఎట్లా ఉంటుంది, ఊరి ఎట్లా ఉంటుంది అని తెలిస్తే దాని జోలికి పోకుండా, అటువైపు పోకుండా ఉంటాం. అది తెలియకపోతే ఏం చేస్తాం? దాంట్లో చిక్కుని పోతాం. ఈ తెలియడం అనేది ఎట్లా ఉండాలి? అనుభవపూర్వకంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? అనుభవపూర్వకంగా ఉండాలి. ఒకసారి ఒక చిలకంట తన పిల్లలకి ఒక పాట నేర్పింది. ఏం పాట ఇదంటే, వేటగాడు వస్తాడు జాగ్రత్త జాగ్రత్త, గింజలు విసురుతాడు జాగ్రత్త జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త జాగ్రత్త అని ఒక పాట నేర్పిందంట. ఈ పాట ఈ చిలక పిల్లలకి బాగా అలవాటైపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఈ పాట పాడుతూ ఉన్నాయి. ఏ పాట అది? వేటగాడు వస్తాడు జాగ్రత్త జాగ్రత్త, గింజలు విసురుతాడు జాగ్రత్త జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త జాగ్రత్త, పట్టుకొని పోతాడు జాగ్రత్త జాగ్రత్త. ఎందుకు ఈ తల్లి ఆ పాట నేర్పింది పిల్లలకంటే? జాగ్రత్త పడతారని, అట్లాంటి ఊరిలో వలలో చిక్కుకోకుండా ఉంటారని. వీటికి అనుభవం లేదు కదా, పాట అయితే తెలుసు, ఎప్పటిలాగా పాడుకుంటూ పోతున్నాయి. ఇట్లాంటి సమయంలో ఒక వేటగాడు వచ్చాడంట. ఇవి పాడుతానే ఉన్నాయి అదే పాట. వేటగాడు వస్తాడు జాగ్రత్త జాగ్రత్త అనగానే ఈ వేటగాడు అనుకున్నాడు, వామ్మో, మొత్తానికి నేను వచ్చిన సంగతి వీటికి అర్థమైంది, సరేలే మన ప్రయత్నం మనం చేద్దామని గింజలు విసిరాడంట. ఇవి పాడుతానే ఉన్నాయి, గింజలు విసురుతాడు జాగ్రత్త జాగ్రత్త అని. ఓహో, ఇవి గింజలు విసురుతా అన్న సంగతి కూడా పాపం వీటికి తెలిసిందన్నమాట అనుకున్నాడు. తర్వాత అవన్నీ గింజల దగ్గరికి వచ్చేసినాయి. గింజల దగ్గర రాగానే వల వేశాడు. ఇవి పాడుతానే ఉన్నాయి, గింజలు విసురుతాడు జాగ్రత్త జాగ్రత్త, వల విసురుతాడు జాగ్రత్త జాగ్రత్త, పట్టుకొని పోతాడు జాగ్రత్త జాగ్రత్త అని పాట పాడుతూనే ఆ విసురున్న గింజల దగ్గరికి వచ్చేసాయి. ఈ వల కూడా వలలో కూడా పడిపోయినాయి. చివరికి వేటగాడు అనుకున్నాడు, ఇవి పాట పాడినా సరే ఈ పాడిన పాట వీటికి అర్థం కాలేదులే, మన ప్రయత్నం బాగా ఫలించింది అనుకొని వాటిని పట్టుకొని పోయాడు. ఏం జరిగింది? పాట తెలుసు, సంగతి తెలుసు, కానీ ఆ పదాలు ఆ అనుభవంలోనికి రాలా. ఇదిగో విసరటం అంటే ఇట్లా విసురుతాడు, వల అంటే ఇట్లా వేస్తాడు, పట్టుకొని పోతాడు, ఇవి తెలియలా, అనుభవపూర్వకంగా తెలియలా. అందుకని ఏం చేసినాయి? ఆ వలలో చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకున్నాయి. క్రైస్తవులుగా మనకి కూడా ఎట్లాంటి వల అనేది తెలిస్తే, ఈ ఊర్లేంటో ఉచ్చులేంటో తెలిస్తే మనం జాగ్రత్త పడుతూ ఉంటాం. పడాలి. పక్షి చూస్తూ ఉండగా వల వేయటం వ్యర్థం అని లోకంలో ఒక సామెత ఉంది. లోకంలో కాదు, బైబిల్లో ఉన్న మాటే అది. పక్షి చూస్తూ ఉంది,
పక్షి చూస్తానే ఉంది. ఆ చూస్తా ఉన్న పక్షి మీదకి వల వేస్తే అది దొరుకుతుందా? అది తప్పించుకొని పోతుంది. అంటే వల వేయడం అనేది తన కంటికి కనబడుతూ ఉంది. ఆ వల తన కంటికి కనబడితే దాని నుంచి తప్పించుకొని పోవడానికి పక్షి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అలాగే క్రైస్తవులుగా మనకున్నటువంటి వలలేంటి, ఉచ్చులేంటి, ఊర్లేంటి తెలిస్తే మనం కూడా దాని నుంచి తప్పించుకొని పోవడానికి ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కాబట్టి క్రైస్తవులుగా మనం ఎటువంటి ఊరుల్లో చిక్కుకుంటామో, ఎటువంటి ఉచ్చులు ఉంటాయో ఈరోజు మనం చూద్దాం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 32వ వచనం నుంచి చదువుతున్నాం. నీవు వారితో కానీ వారి దేవతలతో కానీ నిబంధన చేసుకోకూడదు. నీవు వారి దేవతలను సేవిస్తే అది నీకు ఉరి అవుతుంది. అంటే అన్యజనులతో నిబంధన చేసుకుంటే, అన్య దేవతలను అనుసరిస్తే, విగ్రహారాధన జోలికి నీవు వెళితే అది నీకు ఉరి అవుతుంది. క్రైస్తవ జీవితంలో మనకున్నటువంటి మొట్టమొదటి ఉరి ఏమిటంటే విగ్రహారాధన. విగ్రహారాధనతో సహవాసం చేయటం, విగ్రహారాధికులతో సహవాసం చేయటం అది ఉరి అవుతుంది. మనకి బైబిల్లో సొలొమోను గురించి మనకు బాగా తెలుసు. జ్ఞానవంతుడు, దేవుని దగ్గర నుంచి వరములు అడిగి జ్ఞానం కావాలి తండ్రి అని ప్రార్థన చేసి జ్ఞానం పొందిన సొలొమోను అన్య దేవతా స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఐగుప్తు స్త్రీలను, తర్వాత అట్లా విగ్రహారాధికురాలైన స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ స్త్రీలు, ఆ భార్యలు ఏం చేశారంట, సొలొమోను యొక్క హృదయాన్ని తిప్పేశారు. అంటే ఇప్పుడు ఆ విగ్రహారాధికులను వివాహం చేసుకోవడం సొలొమోనుకి ఏమైంది? ఊరి అయిపోయింది. ఊరి అయిపోయింది. అంటే సొలొమోను యొక్క విశ్వాసం లేదు, ప్రార్థనా జీవితం లేదు, భక్తి జీవితం లేదు. అవన్నీ కూడా ఏమైనాయి? చివరికి చచ్చిపోయినాయి. అంటే సొలొమోను యొక్క ఆ భక్తి జీవితానికి ఊరి అయిపోయింది అన్య స్త్రీలను వివాహం చేసుకోవటం. కాబట్టి వివాహ వ్యవస్థలోకి ప్రవేశించేటప్పుడు ఈ ఊరిలో మనం పడకుండా చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే, ఎవరైతే ఏముందండి, వాళ్ళకి డబ్బులు ఉన్నాయండి, మంచి ఇళ్ళు ఉందండి, ఆస్తిపాస్తులు ఉన్నాయండి, అమ్మాయి మంచిగా బతికిద్దండి, ఇట్లా చూస్తూ ఉంటాం. అమ్మ వాళ్ళు ప్రార్థనకి పోయేవాళ్ళు కాదు, విగ్రహారాధికులు, అన్యులు అని తెలిసినా సరే, అయితే ఏమైందండి, బోల్డంత ఆస్తి ఉందండి, బోల్డంత ఇల్లు వాకిలు అంతా ఉందండి, అమ్మాయి సుఖంగా బతికిద్దండి. బతికిద్ది అనుకుంటున్నావా? సుఖంగా ఏమి ఉండదు. ఈమె ఆస్తో కోస్తో ప్రార్థన చేస్తున్న ఈ అమ్మాయిని ఆ ఇంట్లో ఇస్తారు. ఆడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకునే అవసరం ఉండదు, అవకాశం ఉండదు. ప్రార్థనకు పోదామన్నా ఏందంత నీకు అంత అవసరం ఏముంది అని అంటారు. దేనికి కూడా సహకారంగా ఉండరు. సరిగదా విశ్వాసానికి ఊరిలాగా మారిపోతుంది. అట్లాగా చేసిన వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది ఏమంటారంటే, ఈమె పోయి మార్చుకుంటుందిలేండి. ఏం చేస్తుందంట? ఈమె పోయి మార్చుకుంటుందంట. ఏముండదు అక్కడ. ఈమె మారిపోవడమే తప్ప అక్కడ మార్చుకునేది ఏముండదు. సొలొమోను మారిపోయాడు. చెడుకు తొందరగా మారిపోతారు, మంచికి మారరు. కాబట్టి మా అమ్మ వెళ్ళి మార్చుకుంటుందిలే అని ఇట్లాంటి అతి నమ్మకాలు ఏం పెట్టుకోకూడదు. అట్లాంటివి ఏమీ జరగవు. ఇది ప్రభువుకి ముందుగానే తెలుసు. అందుకని ఎప్పుడైనా సరే అన్య దేవతలతో వీళ్ళు సహవాసం చేస్తే, అన్యులతో వీళ్ళు నిబంధన చేసుకుంటే అది వీళ్ళకు ఉరి అవుతుందన్న సంగతి దేవునికి తెలిసే ముందుగానే చెప్పేశాడు. మీరు అన్యులతో సహవాసం చేయొద్దు, వాళ్ళతో నిబంధన చేసుకోవద్దు, వారి దేవతలను సేవించొద్దు. అలా సేవిస్తే జాగ్రత్త, అది మీకు ఉరి అవుతుంది. కాబట్టి భక్తి జీవితంలో విగ్రహారాధన అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో సహవాసం చేయొద్దని కాదు, ఎంతవరకు చేయాలో అంతవరకే. మీకు అర్థమవుతుందా? లోకంలో చాలామంది విగ్రహారాధికులు ఉంటారు. వాళ్ళతో మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి. వాళ్ళు మనకు అవసరం ఉంటారు, మనం వాళ్ళకి అవసరం ఉంటాం. లోకంలో మనకి మానవులుగా మనకు కావాల్సిన కమ్యూనికేషన్స్ ఎన్నో ఉంటాయి. కానీ అవి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచుకోవాలి. అంతేగాని భక్తి జీవితంలో నేను కూడా వాళ్ళలాగా ఉండాలనుకొని వాళ్ళలాగా విగ్రహారాధనలోకి వెళ్తే జాగ్రత్త, అది నీకు ఉరి అవుతుంది. కాబట్టి క్రైస్తవులుగా మొట్టమొదటిగా మన ఊరి ఎక్కడి నుంచి అంటే విగ్రహారాధన మనకు ఉరి అవుతుంది. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. సామెతల గ్రంథం
20వ అధ్యాయం 25వ వచనం. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మొక్కుకొనిన తర్వాత దాన్ని గూర్చి విచారించడయు ఒకనికి ఊరి అవుతుంది. ఊరి ఏమవుతుందంట? వివేచించకుండా ప్రతిష్ఠితం అని చెప్పకూడదు. అలా చెప్తే అది నీకు ఊరి అవుతుంది. అంటే ఇదిగో, అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవునికి మొక్కుకోవడం, దేవునికి మాట ఇవ్వడం, దేవుని సన్నిధిలో తీర్మానం చేయడం. ఇలా చేసేటప్పుడు ఏం చేయాలి? వివేచించాలి, ఆలోచించుకోవాలి. ఏమని ఆలోచించుకోవాలి? ఇలాగా దేవుని సన్నిధిలో నేను ప్రతిష్ఠితమని చెప్తున్నాను, ఇది నేను చేయగలనా లేదా అని ఆలోచించుకోవాలి, వివేచించుకోవాలి. అలా వివేచన లేకుండా ఇదిగో నా బిడ్డ దేవునికి ప్రతిష్ఠితం, నా బిడ్డ దేవునికి అంకితం అని నువ్వు చెప్పావే అనుకో. చెప్పిన తర్వాత నువ్వు దాన్ని చేయాలి. ఇక అలా చేయకుండా ఉంటే అది నీకు ఊరి అవుతుంది. జాగ్రత్త. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు నా బిడ్డ దేవుడికి ఇస్తానండి, నేను దేవుడికి అంకితం అండి, వీడు దేవుడి సేవ చేయాలండి అని ముందుగానే దేవుడికి ప్రతిష్ఠితం అని చెప్పేస్తాం. కానీ వాడు కాస్త పెద్ద అయ్యి చదువుకొని కాస్త ఉద్యోగాలు తెచ్చిన తర్వాత అమ్మ నేను సేవకు పోతా అని అంటే, ఇదేందిరా ఇంత చదువుకొని ఇంత ఉద్యోగం వచ్చిన తర్వాత ఇవన్నీ వదిలేసి సేవకు పోతా అంటవేందిరా, ఇదేంది అని అప్పుడు బానేవారు. ఇంకా మనకి ఎట్లా ఉంటుందంటే అన్నప్రాసన కార్యక్రమం రోజు ముందు బైబిల్ పెడతాం, అటు పెన్ను పెడతాం, అటు కత్తి పెడతాం, అటు బంగారం పెడతాం. వీడు పాక్కుంటా పోయి ఆ బైబిల్ మీద అక్షరాలు తలతలా మెరుస్తాయి కాబట్టి పోయి బైబిల్ మీద చేయబెట్టగానే మురిసిపోతాం. ఎంత మురిసిపోతాం అంటే, అమ్మ నా కొడుకు నా కూతురు బైబిల్ పట్టుకున్నాడు అని ఆలోచన. కానీ వీళ్ళు పెద్దయిన తర్వాత అదే బైబిల్ వీళ్ళు పట్టుకుంటే బోధకులుగా అవ్వడానికి, సేవకులు అవ్వడానికి అదే బైబిల్ పట్టుకుంటే మాత్రం తట్టుకోలేం. ఏందిరా లోకంలో జనం అంతా పోయి సంపాదించుకుంటుంటే, వేలకు వేలు సంపాదించుకుంటుంటే నువ్వు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావేందని అప్పుడు మాత్రం సంతోషించు. మరి అదే బైబిల్ చిన్నప్పుడు వాడు పాక్కుంటా పోయి పట్టుకున్నప్పుడు సంతోషించావుగా. కానీ పెద్ద అయిన తర్వాత మళ్ళీ వాడు దేవుడి సేవకుడికి అయినప్పుడు మాత్రం ఆ సంతోషం ఉండదు. ఏందో నా కొడుకు ఎట్ట అయిపోతుండు, ఏందో ఈడేందో ఉద్యోగం సద్యోగం లేకుండా ఏందో బైబిల్ పట్టుకొని తిరుగుతుండు, ఇదేందో అని నిరాశ పడిపోతూ ఉంటాం. అందుకనే దేవునికి మాట ఇచ్చేటప్పుడు, దేవుని సన్నిధిలో మాట్లాడేటప్పుడు ఏముండాలి? దాని గురించి ఆలోచించకూడదు. అనవసరంగా చెప్పుకున్నామే, అనవసరంగా దేవునికి మాట ఇచ్చామే అని ఇట్లాగా ఆలోచించామంటే జాగ్రత్త, అది నీకు ఊరి అవుతుంది. కాబట్టి 2 విషయాలు ఇప్పుడు మనం చూసాం. ఒకటి, విగ్రహారాధన అనేది మనకు ఊరిగా ఉంటుంది. దేవుని సన్నిధిలో మాట ఇచ్చి దాని గురించి మళ్ళీ విచారిస్తే, అంటే వెనకడుగు వేస్తే గనక అది కూడా మనకి ఊరిగా ఉంటుంది. ఇక 3వ సంగతి కూడా చూద్దాం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుతున్నాం. మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేసినట్లు మానుకుంటాడు. కాబట్టి మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల్లో కొరడాలుగాను మీ కళ్ళల్లో ముళ్ళుగాను ఉంటారు వాళ్ళు. జాగ్రత్త. చూడండి ఏమంటున్నాడు దేవుడు ఇక్కడంటే, అబ్బాయి అంతకుముందు కానానీయులు, పెరిజీలు, హివ్వీలు, యోబూసీలు, గిర్గాషీలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ దేవుడు తోలేసి మీకు ఈ ప్రాంతాలను అప్పగించాడు. కానీ కొంతమంది ఇంకా మిగిలి ఉన్నారు ఈ ప్రాంతంలో, ఇంకా తోలేయాల్సిన వాళ్ళు. మీకు అర్థమైందా? కానానీయులే కానీ పెరిజీలే కానీ నా శత్రువులందరూ కూడా కొంతమంది ఇంకా ఉన్నారు మీ చుట్టూ. వాళ్ళని ఇంకా దేవుడు నశింప చేయలేదు, నశింప చేస్తాడు ముందు. ఈ మధ్యలో మీరు ఆ మిగిలి ఉన్న జనాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు సాంగత్యం చేసుకోకూడదు, వియ్యమందకూడదు. మీ పిల్లను వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పిల్లలను మీరు చేసుకొని ఇట్లాగ వాళ్ళతో వియ్యమందకూడదు. అలాగ ఒకవేళ వియ్యమొందితే ఏమవుతారు? అది మీకు ఊరి అవుతుంది.
వాళ్ళు మీకు కళ్ళల్లో ముళ్ళుగా ఉంటారు, పక్కలో బళ్ళాలుగా ఉంటారు, జాగ్రత్త అంటున్నాడు. అంటే ఎవరైతే అన్య జనాంగం ఉన్నారో వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీయ్యం పొందకూడదు. పిల్లల్ని అటివ్వటం, ఆ పిల్లల్ని ఇడి తెచ్చుకోవటం ఇట్లాంటివి చెయ్యకూడదు. అలా చేస్తే ఏమవుద్ది, నీ జీవితానికి అది ఊరి అవుతుంది, జాగ్రత్త. ఇది దేవుడు చెప్పిన మాట. కాబట్టి విగ్రహారాధన ఊరి అవుతుంది. దేవునికి అనాలోచితంగా మొక్కుకోవడం, మొక్కుకొని ఆలోచించడం ఊరి అవుతుంది. అలాగే అన్యులని వీయమొందటం లేదా అన్యులకి మన బిడ్డలను ఇవ్వడం కూడా ఏమవుతుంది, అది ఊరి అవుతుంది. కాబట్టి ఈ 3 విషయాల్లో మనం జాగ్రత్త పడాలి. ఇక చివరి విషయాన్ని కూడా మనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి చూద్దాం. ధనవంతులగుటకు అపేక్షించే వాళ్ళు శోధనలోను, ఊరిలోను, అవివేకయుక్తములను, హానికరములోనైన అనేకమైన దురాశల్లోనూ పడుదురు. ఇక్కడ ఒక ఊరి గురించి మాట్లాడుతున్నాడు. అదేమిటంటే ధనాపేక్షలు అవ్వాలి, ధనవంతులగుటకు అపేక్షించేవాళ్ళు. ఏం మాట్లాడుతున్నా ఇక్కడ 9వ అధ్యాయం ప్రారంభంలో ధనవంతులగుటకు అపేక్షించేవాళ్ళు అంటే ఒక్కసారిగా ధనవంతులం కావాలి, రాత్రికి రాత్రిగా కుబేర్లు కావాలి, రాత్రికి రాత్రిగా లక్షాధికారులం కోటీశ్వరులం కావాలి అని ఇట్లాగా ఆలోచించే వాళ్ళు జాగ్రత్త, ఊరిలో చిక్కుకుంటారు, నష్టంలో చిక్కుకుంటారు, కష్టాల్లో చిక్కుకుంటారు, శోధనలో చిక్కుకుంటారు. ఇది వాళ్లకు ఊరి అవుతుంది. మీకు అర్థమైందా? ధనాపేక్ష అనేది మనిషికి ఎట్లాంటిదంట, ఊరి లాంటిది. అది సమస్తమైన కీడులు. అంటే ధనాపేక్ష అనేది నీ హృదయంలోకి వచ్చేస్తుందంటే అది నీకు చిన్నగా ఊరిలాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ధనాపేక్ష అనే ఈ ఊరిలో మనం చిక్కుకొని పోకూడదు. కొందరు దాన్ని ఆశించి విశ్వాసంలోంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. కాబట్టి ధనాపేక్ష అనే ఒక ఊరిలో మనం చిక్కుకొని పోకూడదు దేవుని బిడ్డలుగా. అంటే డబ్బు సంపాదించుకోకూడదండి, పనికి పోకూడదండి, ఇది కాదు. డబ్బు సంపాదించుకోవచ్చు, పనికి పోవచ్చు, కానీ నీ ఆశ నీ ఆలోచన దాని మీదనే పెట్టకూడదు. నీ ఆశ నీ ఆలోచన ఎప్పుడు ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలి. మరి ఈ లోకంలో మనం బ్రతకడానికి డబ్బులు అవసరమే, కాబట్టి వాటిని సంపాదించడం తప్పేమీ కాదు. కానీ నీ ఆశ ఎప్పుడు వాటి మీదే ఉండకూడదు, దేవుని మీద నీ ఆశ ఉండాలి. అలా లేదు అంటే అది నీకు ఊరి అవుతుంది, జాగ్రత్త. కాబట్టి విశ్వాసానికి ఇవన్నీ కూడా మనకి ఊరిలాగా ఉంటాయి. ఇట్లాగా చాలామంది ధనాపేక్షను తొందరగా ఆశించి తొందరగా ధనవంతులు అవ్వాలని ఉన్న డబ్బులు కాస్త పోగొట్టుకున్న వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. మరి ముఖ్యంగా పేకాట. ముక్క కలిస్తే చాలురా, షో అయితే చాలురా, మొత్తం వచ్చేస్తాయి అనుకొని రాత్రులు ఆడి 2 రోజులు 3 రోజులు అన్నం లేక నీళ్ళు లేక ఆడి మొత్తం బాగొట్టుకొని చివరికి గోసిగుడ్డతో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాడు ఎంతసేపు రాలేడు, సొక్కా పందెం కాస్తాడు, తర్వాత ప్యాంటు పందెం కాస్తాడు, చేతికున్న వాచి కాస్తాడు, చేతికున్న రింగు కాస్తాడు, మొత్తం అన్నీ పోగొట్టుకొని ఇంకో దిశమెలతో వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకు? అపేక్ష. వచ్చింది ఈసారి వచ్చిందని. లాటరీలు కూడా ఇట్లాంటివే. ఆశ. మనిషిలో ఉన్న ఈ ఆశ చావునంత కాలం ఇదిగో ఇట్లా జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక ఊరి. అయితే నువ్వు కష్టపడి సంపాదించేది ఉంటుందే, దానివల్ల నీకు ఇబ్బంది ఏమీ లేదు. ఒకేసారి వచ్చి పడాలనుకుంటున్నావే, అది నీకు ఊరి అవుతుంది, జాగ్రత్త. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. సో ఇట్లాంటి ఊరిలో శోధనలో ఇట్లాంటి వాళ్ళు చిక్కుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఊరులుగా ఉంటాయి. కాబట్టి క్రైస్తవులుగా మనం ఎట్లాంటి ఊరుల్లో చిక్కుకొని పోకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో మొట్టమొదటిసారిగా ఏం చెప్పుకున్నా, మొట్టమొదటిగా మనకి ఊరిగా ఉండేది ఏమిటి? విగ్రహారాధన అనేది ఒక ఊరిగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే విగ్రహ సంబంధమైనది మనకు కనిపిస్తుందంటే దాని నుంచి మనం దూరంగా పోవాలి, విగ్రహారాధనకు దూరంగా పోవాలి. ఇది దేవుడు సెలవిస్తున్న మాట. ఇక రెండవదిగా మనం ఏం చూసాం?
అన్యులతో సహవాసం చేయకూడదు, వాళ్ళతో వియ్యం పొందకూడదు, వాళ్ళ పిల్లల్ని మనం తీసుకోకూడదు, మన పిల్లల్ని వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఆస్తిపాస్తులు ఉన్నా ప్రేమించి పెళ్లి చేసుకున్నారండి, అంతే, వాళ్ళ జీవితం ఇంక చిక్కుల్లో పడినట్టే, ఉచ్చులో పడినట్లే ఇక. కాబట్టి జాగ్రత్త పడాలి, వియ్యం అనేది జరగకూడదు. ఒకసారి యెహోషాపాత్ అనే రాజు ఉండేవాడు, మంచి భక్తిగల దైవజనుడు. ఆహాబుతో వియ్యం పొందాడు. ఆహాబు అంటే యెజెబెలు యొక్క భర్త. యెజెబెలు గురించి బాగా తెలుసు, ఎంత విగ్రహారాధికురాలంటే అంత విగ్రహారాధికురాలు. అట్లాంటి ఆ యెజెబెలు స్త్రీకి భర్త ఈయన ఆహాబు. యెహోషాపాతు చాలా భక్తి కలిగిన వాడు, యోధారాజు. ఈ యెహోషాపాతు వెళ్ళి ఈ ఈ ఆహాబుతో వియ్యం పొందాడు. జరిగింది ఏమిటో తెలుసా? ఆహాబు యెహోషాపాతుని, నీవు నేను బంధువులం కదా, రా యుద్ధానికి పోదాం, నువ్వు నాతో పాటు యుద్ధానికి వస్తే ఈసారి నీ పక్షంగా నేను కూడా నీతో పాటు యుద్ధానికి వస్తా, నీ వంతులోకి కాస్త నాకు బంధువు కదా, సాయం చేద్దు కానీ రా అన్నాడు. సరే, ఎంతైనా మరి వియ్యంకుడుగా కదా, వియ్యంకుడు రాజు పిల్లనిచ్చిన మరి అటు పోకపోతే బాగోదని యెహోషాపాతు యుద్ధానికి పోయాడు. యుద్ధానికి పోయేసరికి ఆహాబ్ అన్నాడు, మనమిద్దరం రాజులమే కదా, ఇద్దరు రాజులు కనపడితే బాగోదు, నువ్వు రాజవస్త్రాలు వేసుకొని రాజులాగే ఉండు, నేను మామూలు సైనికుడిలాగా యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటాను అని ఇతన్నేమో రాజవస్త్రాల్లోనే ఉంచేసి, రాజు రథం మీదే ఉంచేసి, తానేమో మామూలు మనిషిలాగా యుద్ధంలోకి వచ్చేసాడు. ఇక శత్రువులందరూ కూడా ఎవరిని ఫోకస్ చేస్తారు? రాజునే కదా. వీళ్ళందరూ కూడా రాజు ఇతనే రథం మీద వస్తున్నాడని శత్రువులందరూ కూడా యెహోషాపాతును చుట్టుముట్టి బాణాలు వేయిపోయారు. వేయిపోయేసరికి అప్పుడు గుర్తొచ్చింది యెహోషాపాతుకు, వామ్మో అనవసరంగా వీడు 1000 మంది వచ్చాను అని కేకలేచాడు. అయ్యా నేను కాదు నేను కాదు నేను కాదు నేను కాదు అని కేకలేస్తే అప్పుడు జాగ్రత్తగా చూశారు, వీడు ఆహాబు కాదు, ఇశ్రాయేలు రాజు కాదు, వీడు కొత్తగా రాజవస్త్రాలు వేసుకుని వచ్చాడు అని వదిలేశారు. ఆ సమయానికి ఆ సమయంలో యెహోషాపాతు కనుక దండం పెట్టి బ్రతిలాడుకొని కేకలేకపోతే యెహోషాపాతు చచ్చి ఉండేవాడు. ఆ సమయంలో దేవుని యొక్క తీర్పు ఎప్పుడూ తప్పిపోదు. ఆహాబు మామూలు వాడిగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఎవడో ఒకడో గురి చూడకుండానే బాణం వదిలాడు. ఎవడో గురి చూడలేదు, బాణం వదిలాడు. ఈ బాణం పోయి ఆహాబుకు తగిలింది. ఆహాబు చచ్చి పడిపోయాడు. కాబట్టి దేవుని తీర్పు ఎక్కడికి పోదు. ఇక అప్పుడు బుద్ధి వచ్చింది యెహోషాపాతుకి, అమ్మా అనవసరంగా విగ్రహారాధికుడైన ఆహాబుతో వియ్యం పొందాను, వియ్యం పొందటం కాకుండానే రమ్మనగానే ఆయన వంతులో యుద్ధం చేయడానికి పోయాను, ఇంకెప్పుడు కూడా ఇట్లా పోకూడదు అని నిర్ణయించుకున్నాడు యెహోషాపాతు. ఇది మనకి కూడా జరుగుతుంది. మనం అనుకుంటాం, మరి పిల్లనిస్తాం కదా, వియ్యంకులే కదా, అక్కడికి పోదాం రండి, ఇక్కడ పోదాం రండి, అటు పోదాం రండి, ఇటు పోదాం రండి అన్నప్పుడు మొహమాటం కొద్దీ మనం కూడా పోతాం. ఆ పోయినప్పుడు జరిగే ప్రమాదం అంతా ఇంత కాదు. అందుకనే ఈ అన్య దేవతలతో లేదా అన్యులతో వియ్యం పొందడం అనేది జరగకూడదు. జరిగిందా అది నీకు ఉరి అవుతుంది, జాగ్రత్త. తర్వాత దేవునికి మొక్కుకొని దాని గురించి విచారిస్తే అది కూడా మనకు ఉరి అవుతుంది. ఏమిటంట? దేవునికి మొక్కుకున్న తర్వాత, ఇదిగో దేవుని కోసం నేను ఇది చేద్దామనుకుంటున్నాను, ఇదిగో దేవుని కోసం నేను ఇలా బ్రతకాలనుకుంటున్నాను అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని దాని గురించి ఆలోచిస్తే, మళ్ళీ అనవసరంగా చేశామే, అనవసరంగా దేవుని సన్నిధిలో మాట ఇచ్చామే అని ఇట్లాగ అనుకుంటే కనుక ఇది కూడా మనకి ఏమవుతుంది? ఉరి అవుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా మాట్లాడాలి, అనాలోచితంగా మాట్లాడకూడదు. ప్రసంగి గ్రంథంలో చూద్దాం, 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం మేలు. జాగ్రత్తగా చూడండి, ఏమన్నాడు? దేవుని మందిరానికి వెళ్ళావా? రైట్, నీ ప్రవర్తన జాగ్రత్తగా కాచుకో.
బుద్ధిహీనులాగా ఏ మాట పడితే ఆ మాట అనొద్దు, వాళ్ళలాగా బలి అర్పించొద్దు. నీ జాగ్రత్త చేసుకో. తర్వాత చదువుదాం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలకడానికి నీ హృదయాన్ని త్వరపడనీయొద్దు. ఏమంటున్నాడు? దేవుని సన్నిధిలో మాట్లాడేటప్పుడు అనాలోచనగా, అంటే ఆలోచన లేకుండా మాట్లాడే విధంగా నీ హృదయాన్ని తొందర పెట్టుకో మాకు. అట్లా పలకకుండా ఏం చేయాలంట? నీ నోటిని కాచుకోవాలి. అంటే నోటిని జాగ్రత్త చేసుకోవాలి. అనాలోచితంగా ఏ మాట కూడా దేవుని సన్నిధిలో, దేవుని ముందు మాట్లాడకూడదు. ఇంకా దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఎట్లా ఉండాలంటే నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఆకాశంలో ఉన్నవాడు, నువ్వు భూమి మీద ఉన్నవాడివి. ఆయన మందిరంలోకి వచ్చావు నువ్వు, కాబట్టి నీ మాటలు ఎట్లుండాలి? కొద్దిగా ఉండాలి. అనాలోచితంగా పలకకూడదు. అనాలోచితంగా పలికి మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు. దేవుని సన్నిధిలో ఇది నేను చేస్తానని అనుకున్నావా? తప్పనిసరిగా దానికి నువ్వు కట్టుబడి ఉండాలి. అలా కట్టుబడి లేకపోతే అది నీకేమవుతుంది? ఊరి అవుతుంది. ఇది దేవుడు సెలవిస్తున్న మాట. చివరిగా దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటి? ధనాపేక్ష అనేది మానవునికి ఊరి అవుతుంది. అపేక్షించే వాళ్ళు ఏమవుతారంట? శోధనలో పడిపోతారు, ఊరిలో పడిపోతారు, చిక్కుల్లో పడిపోతారు, అనేకమైన విపత్కరమైన పరిస్థితుల్లో పడిపోతారు ధనాపేక్షను అపేక్షించేవాళ్ళు. కాబట్టి ఇది కూడా మనకు ఊరిగా ఉంటుంది. ఈ ఊర్లన్నీ కూడా మన చుట్టూ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి. ఈ ప్రపంచంలో ఏ స్థలానికి వెళ్ళినా అక్కడ ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. ధనం గురించి మాట్లాడని చోట ఎక్కడ ఉంటుంది చెప్పండి. దేవుని మందిరంలో కూడా ధనం గురించి మాట్లాడుతూనే ఉంటాం, బయట ధనం గురించి మాట్లాడుతుంటాం, పొలంలో పోతే అక్కడ దాని గురించి మాట్లాడతాం. కాబట్టి ఇవన్నీ వింటున్నప్పుడు జాగ్రత్త పడాలి. అపేక్ష నీ హృదయంలోకి వచ్చి అది నీకు ఊరిలాగా మారకుండా జాగ్రత్త పడాలి. మరి విగ్రహారాధికులు లేకుండా ఎక్కడుంటారు? లోకంలో ఉంటారా? ఎక్కడా ఉండరు. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా విగ్రహారాధికులు ఉంటారు. అదేంటండి, దేవుని మందిరంలో విగ్రహాధికులు ఎక్కడ ఉంటారంటే, విగ్రహారాధన అంటే కేవలం విగ్రహాలను ఆరాధన చేయటం కాదు. దేవునికి బదులుగా దేన్ని నీవు గొప్పగా ఎంచినా సరే అది విగ్రహారాధనే. దేవుని స్థానంలో నీవు దేన్ని ఉంచినా సరే అది విగ్రహారాధనే. అది ఏదైనా కావచ్చు గాక, నీ డబ్బే కావచ్చు, నీ స్థలమే కావచ్చు, ఇల్లే కావచ్చు, పొలమే కావచ్చు, నీ భార్యే కావచ్చు, భర్తే కావచ్చు, కొడుకే కావచ్చు, కూతురే కావచ్చు. దేవుని కంటే దేనికి ఎక్కువ నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావో అది నీ జీవితానికి అది విగ్రహారాధన నువ్వు చేస్తున్నట్లే. ఏలీని దేవుడు అదే గద్దించాడు. ఏలీ, నీవు నాకంటే నీ కొడుకులనే ఘనంగా ఎంచుతున్నావు, జాగ్రత్త అన్నాడు. ఏలీ అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఇతడికి 2 కొడుకులు ఉన్నారు. చెడిపోయిన వీళ్ళు చెడిపోయారు కదా, మరి గద్దించలా. వీళ్ళు యాజకులు, తండ్రి యాజకుడు యొక్క 2 కొడుకులు. వీళ్ళు కూడా యాజక ధర్మం చేస్తూ ఉంటారు. అలా ఎవరైనా సరే దేవుని సన్నిధికి అర్పణలు తీసుకొస్తే, స్త్రీలు అర్పణలు తీసుకుని వస్తే ఆ స్త్రీలతో వీళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళు. ఈ విషయం తండ్రికి తెలిసింది. మరి తండ్రి ఏం చేయాలి? ఏరా, మీకు ఇచ్చిన పని ఏంటి, మీరు చేసే పని ఏంటి, అసలు మీరు ఈ పని చేయడానికి తగిన వాళ్ళు కాదని తీసి పక్కన వేయాలా? అట్లాగే కొనసాగించుకుంటూ పోయాడు. దేవుడు అన్నాడు, ఏలీ, నీవు నాకంటే కూడా నీ కుమారులలో ఎక్కువ ఘనంగా ఎంచుతున్నావు. కాబట్టి ఇదిగో నీ కుమారులు యవ్వన కాలమందే చనిపోతారు అని చెప్పేశాడు. ఒకే రోజు యుద్ధంలో చనిపోయారు వాళ్ళిద్దరు కొడుకులు. యుద్ధంలో ఎట్లా చనిపోయారండి? యాజకులు కదా, యుద్ధానికి పోరు కదా. మీకు అర్థమైందా ఈ మాట? యాజకులు కదా, వీళ్ళు యుద్ధానికి పోయే పని ఏంటి? పోయేలాగా దేవుడు చేశాడు అంతే. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇశ్రాయేలీయులు మన బలిపీఠాన్ని తీసిపోయి యుద్ధంలో పెట్టుకుంటే, ఏమనుకున్నారు ఇశ్రాయేలీయులు? మన బలిపీఠాన్ని తీసిపోయి మన యుద్ధంలో పెట్టుకుంటే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు అని బలిపీఠాన్ని ఎత్తుకుని పోయారు. మరి బలిపీఠాన్ని ఎత్తుకొని పోయినాడు. మరి బలిపీఠం దగ్గర యాజకులుగా ఉన్న 2 కొడుకులు బావాలి కదా, చచ్చినట్లు వీళ్ళు కూడా బావాల్సి వచ్చింది. ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో 2 చచ్చిపోయారు. ఆ సమయంలో జాగ్రత్త. విగ్రహారాధన, దేవుని కంటే మనం దేన్ని ఎక్కువగా ఉంచినా సరే అది విగ్రహారాధన కిందే వస్తుంది.
మన లోకంలో ఉన్న వాళ్ళని చూస్తే విగ్రహారాధన అంటే వీళ్ళు అనుకుంటాం. కానీ క్రైస్తవులుగా మన హృదయంలోనే చాలా విగ్రహారాధన ఉంటుంది. దేవునికి బదులుగా చాలా వాటిని ప్రాముఖ్యంగా ఎంచుతాం. మరి ముఖ్యంగా డబ్బుకి ఇంకా విలువిస్తూ ఉంటాం. మీరు చూడండి, ఫంక్షన్లకి ఇంకా బాగా విలువిస్తాం. ప్రార్థన, ఫంక్షన్ రెండు పక్కన పక్కన పెడితే దేనికి ఓటేస్తావు? ఆ, ప్రార్థన పోతే మనల్ని ఎవరు చూస్తారండి? ఫంక్షన్ పోతే 10 మంది మనల్ని చూస్తారు. ప్రార్థనకు పోతే ఎక్కడేమొస్తుందండి? ఫంక్షన్ పోతే చికెన్ బిర్యానీ ఉంటుంది. కాబట్టి దేనికి ప్రాముఖ్యత ఇస్తాం? ఫంక్షనే. కాబట్టి ఇది కూడా మనకి ఎటువంటిది? విగ్రహారాధనే. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్నైతే ఎంచుతున్నావో అది నీకు విగ్రహారాధన కిందే వస్తుంది. అది నీకు ఊరిగానే ఉంటుంది. జాగ్రత్త. కాబట్టి ఇవన్నీ కూడా క్రైస్తవులుగా మన చుట్టూ ఉన్న ఊరులు వీటిల్లో మనం చిక్కుకోకుండా ప్రతి క్షణం మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి. ఇదిగో ఇది నాకు ఊరిగా ఉంటుంది, కాబట్టి ఈ విషయంలో నేను జాగ్రత్త పడాలి అని ఎప్పుడైతే నీకు ఆలోచన వస్తుందో, మెలకు వచ్చిందో, వెంటనే దాని నుంచి నువ్వు తప్పించుకుంటావు. అందుకే యేసుప్రభు అన్నాడు, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎట్లా చేయాలంట? మెలకువ కలిగి ఉండాలి. అంటే వీటన్నిటిని గురించి ఆలోచిస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. ఇదిగో ఇది నాకు ఉచ్చులాగా ఉంది, ఇది నాకు ఉచ్చులాగా ఉంది, ఇది నాకు ఊరిలాగా ఉంది, కాబట్టి నేను జాగ్రత్త పడాలి అని గమనించుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఆ శోధనలన్నిటిలో నుంచి నువ్వు బయటపడతావు.